నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరులో అన్ని హంగులతో కూడిన పార్క్ షటిల్ కోర్టును ప్రారంభించిన మంత్రి నారాయణ. సిటీలో మరో 56 స్థలాలను పార్కులుగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడి. మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కూటమి సర్కార్ అధికారంలోకి వస్తూనే హామీలను అటకెక్కించిందన్న వైసీపీ నేత జూపూడి. ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారంటూ ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు బేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పార్కుల పండుగ కొనసాగుతుంది. నగరంలోని 9వ డివిజన్ ఎఫ్సీఐ కాలనీలో 60 లక్షల రూపాయలతో ఆధునీకరించిన పార్కు, అదేవిధంగా 13వ డివిజన్లో 15 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన షటిల్ కోర్టును రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిలతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ షటిల్ కోర్టును, పార్కును ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. సిటీలో 56 స్థలాలను గుర్తించి పార్కులుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. సాగునీటి కాలువల పనులు కూడా ప్రారంభిస్తామని, దోమల రహితంగా నెల్లూరు నగరాన్ని తీర్చిదిద్దుతామని అన్నారు. మాది మాటల ప్రభుత్వం కాదని, ఇచ్చిన ప్రతి హామీని ఖచ్చితంగా నెరవేరుస్తామని అన్నారు. షటిల్ కోర్ట్ని అది 2014-19లో ఐ థింక్ నుడా వాళ్ళు చేశారు. దాన్ని టోటల్గా దాన్ని డెవలప్ చేశారు. దాన్ని ఈరోజు యాక్చువల్గా ఇనాగరేషన్ చేయడం జరిగింది. చాలా చక్కగా చేశారు. దాన్ని చేసిన ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళు చాలా చక్కగా చేశారు. దాన్ని రియల్లీ హ్యాపీ. ఇదే విధంగా 9వ డివిజన్లో చాలా చక్కగా మంచి పార్క్ ఇవ్వాలి ఇనాగరేషన్. మొత్తం నెల్లూరు సిటీలో మొత్తం 50 పార్కులు ఉన్నాయి. పార్క్ స్థలాలు ఇంతవరకు ఐడెంటిఫై, ఇంకా కూడా బయటకు తీస్తున్నాం ఒకదాని తర్వాత ఒకటి. అంటే లేఅవుట్ వేసినప్పుడు అందులో 10% పార్కు వదిలేయాలి. ఎవరు లేఅవుట్ వేసినా, భారతదేశంలో ఎవరు లేఅవుట్ వేసినా, భారతదేశంలో ఎవరు లేఅవుట్ వేసినా 10% గ్రీనరీ వదిలేయాలి. అలాంటివి నెల్లూరులో ఇంతవరకు 50 ఐడెంటిఫై, నెల్లూరు సిటీలోనే వాళ్ళ ఊర్లో కూడా ఉన్నాయి. ఈ యొక్క 50లో దాదాపు 46 పార్కులకు టెండర్లు ఇచ్చి వర్క్ జరుగుతుంది. అందులో దాదాపు 35 దాకా అయిపోయిన ఇనాగరేషన్. మిగిలినవి కూడా కొద్దిగా వర్క్ ఉంది. అవి కూడా బహుశా నేను అనుకోవటం విజయదశమి లోపల 100% నెల్లూరులో పార్కుల వర్క్ పూర్తయిపోతుంది. చేయాల్సిన పని ఉంటుంది. ఈ విధంగా పార్కులు, పిల్లలకి ప్లే గ్రౌండ్, ప్లే ఎక్విప్మెంట్, జిమ్ ఎక్విప్మెంట్ అన్నిటిని ఏర్పాటు చేశాం. ఇది ఊరికే మాటలు చెప్పడం కాదు. కొందరి గతంలో పార్కుల పండగ అన్నారు. అంటే పేరుకి పండగ అని చెప్పి వదిలేస్తే ఉపయోగం ఉంది. చేయాలా, పండగ చేయాలా. ఈరోజు నేను ఇక్కడికి వస్తే ఈ 13వ డివిజన్లో ఇక్కడ ఉన్న వాళ్ళ ఆనందానికి అర్థం లేదు. కొందరు పెద్దవాళ్ళు వచ్చి సార్ చాలా చక్కగా చేశారంటున్నారు. పిల్లలు వచ్చి దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. 9వ డివిజన్ పోతే పిల్లలకు కేరింతలు పడుతున్నారు. చుట్టుపక్కల మిద్దిపై నుంచి పెద్దవాళ్ళందరూ విష్ చేస్తున్నారు. ఇవన్నీ అంటే ప్రజలకు సర్వీస్ చేస్తే నిజంగా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఆనందిస్తారు. కాబట్టి ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇది పనిచేసే ప్రభుత్వం, మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. అదేవిధంగా ఇప్పుడు ఎండ్-టు-ఎండ్ రోడ్స్ బ్యాలెన్స్ అక్కడక్కడ కొద్దిగా ఉన్నాయి. 1 అడుగు, 2 అడుగులు, 3 అడుగులు. ఇవన్నీ రాబోయే 3 నెలల్లో విజయదశమి కల్లా కంప్లీట్ చేయాలని ఆదేశించాను. దాన్ని టెండర్లు ఇచ్చాము. రోజు 40 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేస్తున్నారు. ఏదైతే ఎలక్షన్స్ ముందు నేను మాట ఇచ్చానో తూచా తప్పకుండా ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏది ఇచ్చిందో 100కి 100 పాలు చేస్తాం. మాటల ప్రభుత్వం మాది కాదని మరొకసారి తెలియజేస్తూ అందరూ కొద్దిగా ఓపికగా ఉండాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వెనుక దాగి ఉన్న కుట్రలు పూర్తిగా వెలికి తీయాలని కూటమి ప్రభుత్వాన్ని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ పైన విమర్శలు గుప్పించారు. సిట్ పద్ధతి చూస్తే కొండను తవ్వి ఎలకను పట్టిన చందంగా ఉందన్నారు. డిస్టిలరీల వద్ద కమిషన్లు, బినామీలు, నగదు రవాణా అంశాలతో పాటు జగన్ కి నెలకు 60 కోట్లు అందేవని మాత్రమే సిట్ అధికారులు చెబుతున్నారని అన్నారు. దీంతో మద్యం కుంభకోణంలో తయారీ నుంచి చివరి విక్రయాల వరకు అవినీతి జరిగిందని అర్థమవుతుందని స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరపాలని సీఎం చంద్రబాబును ఈ సందర్భంగా షర్మిల డిమాండ్ చేశారు. పద్ధతిని చూస్తుంటే కొండను తవ్వి ఎలకను బయటికి తీసినట్టుగా ఉంది. సిట్టు ఎంతసేపు డిస్టిలరీస్ దగ్గర కమిషన్లు తీసుకున్నారు, కమిషన్లు ఇవ్వకపోతే బెదిరించారు, లేదా వాళ్ళ బెనామీలను పెట్టుకున్నారు, షెల్ కంపెనీస్ ఏర్పాటు చేసుకున్నారు, టెండ్లున్నాయి, కిక్ బ్యాక్స్ తీసుకున్నారు, ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నెలకు 60 కోట్ల రూపాయలు ఆయన కందిందని చెప్తున్నారు. 3,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్తున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన మద్యం స్కాము కేవలం అంతకే పరిమితం కాదు. ఆంధ్ర రాష్ట్రంలో మద్యం స్కామ్ జరిగింది. అది డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఆఖరి కన్స్యూమర్ సేల్స్ వరకు కూడా ఈ అవినీతి జరిగింది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అసలు ఎక్కడా లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ డిజిటల్ యుగంలో కూడా ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో అమ్మకాలు జరిపింది కేవలం ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే అనుకుంటాం. ఇంత బ్లాక్ మనీ ఉండకూడదు, వైట్ మనీలోనే అన్ని ట్రాన్సాక్షన్స్ జరగాలి అని ఇంత ఎక్కువగా ప్రాపగేట్ చేస్తున్న ఈ యుగంలో కూడా డిజిటల్ పేమెంట్స్ వీల్లేదు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, పేటిఎంలు లాంటివి వీల్లేదు, ఓన్లీ క్యాష్ పద్ధతుల్లోనే మద్యం అమ్ముతాము అని ఒక ప్రభుత్వమే దీన్ని ఎంకరేజ్ చేసింది అంటే ఇది ప్రపంచంలో ఎక్కడా జరిగింది. కాబట్టి ఇది ఒక ఆర్థిక నేరం. ఇది అంతకంటే పెద్ద నేరం. 3,500 కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకున్నారు అని మీరు చెప్తున్నారు. కానీ అంతకంటే పెద్ద నేరం ఏమిటంటే ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం అమ్మకాలు జరిగాయి అంటే నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ కోసమే ఇదంతా జరిగింది. అంటే డ్యూటీని ఎగ్గొట్టడానికి నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ ని ప్రోత్సహిస్తేనే వాళ్ళకు ముడుపులు వస్తాయి. కాబట్టి క్యాష్ పద్ధతుల్లో ట్రాన్సాక్షన్స్ జరగాలి అన్న మాట చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఎంక్వైరీ జరగాలి అంటే దాని మీద జరగాలి. ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే వైసీపీ 5 సంవత్సరాలలో దాదాపు 1,00,000 కోట్లు మద్యం ఇలా నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ విధానంలో అమ్మడం జరిగింది. కేవలం 614 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ పేమెంట్స్ రూపంలో చేశారు. మిగతాది అంతా అన్అకౌంటెడ్ ఫార్ అంటే బ్లాక్ లో, క్యాష్ లో జరిగింది. దాని గురించి తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2019-24 వరకు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు దేశానికే రోల్ మోడల్ గా నిలిచాయని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఏపీతో ఇతర రాష్ట్రాలను పోల్చి చూశాయని జూపూడి తెలియజేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ పథకాలను అందిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా హామీల అమల్లో విఫలమైందని మండిపడ్డారు. ప్రజల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోందని, వైసీపీ ప్రజలతో కలిసి కూటమి హామీల అమలు కోసం ప్రశ్నిస్తుంటే దాన్ని భరించలేక చంద్రబాబు తనకు అలవాటైన డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే లేని లిక్కర్ స్కామ్లను బయటకు తీసి వైసీపీ నేతలను అక్రమ అరెస్టులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేర్చండి. ప్రజలు అడుగుతూ ఉన్నారు, ప్రజల పక్షాన ప్రతిపక్షం అడుగుతూ ఉంది. కాల్ బ్యాక్ ఆల్ యువర్ ఎలక్షన్ ప్రామిసెస్. సూపర్ 6 ఏమైంది? లేకపోతే మీరు ఇచ్చినటువంటి అదర్ వాగ్దానాలు ఏమైనాయి? ఇది ప్రజలు అడుగుతూ ఉన్నారు. ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి ఒక ప్రణాళిక ఇచ్చి, ఒక QR కోడ్ ఉన్నటువంటి బుక్నిచ్చి, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఈ QR కోడ్ను ఓపెన్ చేస్తే ఆయన చెప్పినటువంటి అన్ని అంశాలు వస్తాయి, ప్రజలు నిలదీయండి అని అడిగితే తెలుగుదేశాన్ని, కూటమిని నిలదీస్తున్న సమయంలో ఊపిరాడినటువంటి కూటమి ప్రభుత్వం, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పాపం బీజేపీ వాళ్ళు ఎందుకో వాళ్ళు హాయిగా ఊపిరి పీల్చుకొని చంద్రబాబు నాయుడిని ఏమన్నారు, పవన్ కళ్యాణ్ ఏమన్నారు, ఎందుకు చేస్తున్నారు తప్పుడు పనులని, అలాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మంచిదే కదా అన్నట్టుగా కామ్గా ఉన్నారు.
అంటే ప్రతిపక్ష పార్టీ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారని బీజేపీ నమ్ముతూ ఉంది. కూటమిలో బీజేపీ ఉందా లేదా అనే ఒక డౌట్ ప్రజలకు ఈరోజు వస్తూ ఉన్నది. ఈ సందర్భంలో ఒకరు సీనియర్ పొలిటీషియన్ అట, ఆయనకే పరిపాలన వచ్చట, రెండో అతనికి ఈ సినిమా యాక్టర్కే రాదట. కావాలంటే ఈయన గుద్దగలడు, తనగలడు, డూ ఫైట్లు చేయగలడట. ఆ బాధ్యత నాకు అప్పచెప్పండి, ధర్నాలు ఏమనుంటే చేస్తాను, పరిపాలన మాత్రం ఆయనదే అని వదిలేసినటువంటి ఈ సినిమా హీరో ఈరోజు ప్రజలు నిలదీస్తున్న సమయంలో సమాధానం చెప్పలేక తన పార్టీ ఎవరెక్కడుంటారో తెలియదు దాక్కున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చేస్తున్నటువంటి పక్కా ప్లాన్లో మేము కూడా ఉన్నాం, నిన్ను సపోర్ట్ చేస్తామని వస్తున్న నేపథ్యం. పక్కా ప్లాన్ ఏంటంటే ప్రజల ప్రశ్నలకి సమాధానం చెప్పలేక కూటమి ప్రభుత్వం పారిపోతున్న నేపథ్యంలో ఎంచుకున్న మార్గం డైవర్షన్ పాలిటిక్స్. ఈ డైవర్షన్ పాలిటిక్స్లో మద్యంలో కల్తీ ఉందని, మద్యంలో అవినీతి ఉందని, మద్యం వ్యాపారం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తన 5 సంవత్సరాల్లో పనిచేసాడని, గత ముఖ్యమంత్రులు ఎవరు కూడా మద్యంలో పనిచేయలేదని, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా అయినప్పుడు పాపం మద్యం వ్యాపారం సంగతి ఆయనకి తెలియదట, దానిలో లాభాలు వస్తాయో నష్టాలు వస్తాయో కూడా తెలియదట, అక్కడెక్కడ డిస్టిలరీస్ లేవట, చీప్ క్వాలిటీ లేవట, అన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వచ్చాయట. కాబట్టి 3,500 కోట్ల రూపాయలు ఖజానాకి నష్టం జరిగింది. కానీ ఖజానా చూస్తే ఆదాయం పెరిగినట్టుగా కనబడుతూ ఉంది. వీళ్ళు 14 నెలలుగా చూస్తే వీళ్ళు మొత్తం లోట్లోకి వెళ్ళిపోయినటువంటి విధానం. దీన్ని కప్పిపుచ్చుకునే విధానంలోకి లక్షలాదిగా యూట్యూబ్ ఛానల్స్ని ఓపెన్ చేసేశారు తెలుగుదేశం పార్టీ లేకపోతే కూటమి పార్టీ నాయకులు. ప్రతివాడికి డబ్బులు ఇవ్వటం, ప్రతివాడు సీనియర్ జర్నలిస్ట్ అయిపోయారు. ఒక్కో 70 సంవత్సరాల అనుభవం ఉన్న జర్నలిస్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఈక్వల్గా యూట్యూబ్ కొత్తగా పెట్టుకోవటం. ఒకడు అమెరికాలో ఉంటాడు, వాడు 10 రూపాయలు పెడతాడు, ఒక రూమ్ తీసుకుంటాడు. ఐఎమ్ సారీ, యూట్యూబ్ వాళ్ళు ఎవరన్నా నిజంగా ఉన్నవాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడితే అందుకే నేను సారీ చెప్తున్నాను. బట్ ఈ పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో కొత్త కథనాలు ఏంటంటే, ఒక పక్కేమో అందరిని అరెస్ట్ చేస్తారు, ఇంకొక పక్కేమో ఈ రాష్ట్రంలో దాదాపు 3,000 మంది చనిపోయారట మద్యం తాగి, చీపు లిక్కర్ తాగి. వాళ్ళందరూ పాపం పిల్లలు లేని తల్లిదండ్రులు అయ్యారట, తండ్రి లేని పిల్లలు అయ్యారట. వాళ్ళ పరిపాలనలో పాపం ఒక్కడు కూడా ఆ లిక్కర్లో తాగి చనిపోలేదట. ఒక విచిత్రమైనటువంటి వింత వాదన తీసుకొచ్చి ఈరోజు ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారు ట్రూ ప్రతిపక్షంగా ప్రజలు ఏమడుగుతున్నాడో ప్రజలతోటి గొంతు కలిపి తను కూడా ప్రజా ఉద్యమంలో భాగస్వాములు అవుతున్న నేపథ్యంలో ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి ఈ 35 మార్కుల బ్యాచ్. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇవ్వాలి సార్ కృష్ణ గారు ఏమైనా చెప్పారా మీకు? ఇది అలంకరణ శనివారం ఆదివారం చూసేసేయండి. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున 28 రోజులకు గాను హుండీలు తెరవగా 1,52,91,193 రూపాయలు ఆదాయంగా రావడం జరిగింది. 47 గ్రాముల బంగారం, 1 కేజీ 600 గ్రాముల వెండి,
24 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినాయి. ఈ యొక్క కార్యక్రమంలో మందపల్లి ఏసీ సురేష్ బాబు, టీవీఎస్ఆర్ ప్రసాద్ గారు, తనిఖీదారు రాజమండ్రి, గ్రామస్తులు, భక్తులు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ప్రజాప్రతినిధులు, పత్రికా ప్రతినిధులు, పోలీసులు, శ్రీవారి సేవకులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇది ఒక రికార్డ్ అని మీ ద్వారా భక్తులందరికీ కూడా నేను తెలియజేసుకుంటాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.